లోకమంతా గణేశుణ్ణి బంగారు ఆభరణాలతో పూజిస్తుంది, కాని ఆయనకు అత్యంత ప్రీతికరమైనది మాత్రం రోడ్డు పక్కన పెరిగి ఒక చిన్న గరిక. ఎందుకో తెలుసా? ముక్కోటి దేవతలు చెయ్యలేని పనిని ఆ గరిక చేసింది. పూర్వం అనలాసురుడు అనే అగ్నిస్వరూప రాక్షసుడు లోకాలను భయపెట్టాడు. అతని చూపు పడితే చెట్లు బూడిదయ్యేవి, నదులు ఆవిరైపోయేవి. దేవతలెవరూ అతన్ని ఆపలేకపోయారు. అప్పుడు రంగంలోకి దిగాడు గజాననుడు. యుద్ధం చెయ్యకుండా అనలాసురుణ్ణి నేరుగా తన ఉదరంలోకి మింగేశాడు. రాక్షసుడు నశించాడు. కాని గణపతికి భయంకరమైన తాపం మొదలైంది. దేవతలు చంద్రుని శాంతశక్తిని ప్రసాదించటానికి ప్రయత్నించారు. చల్లని జలాలతో అభిషేకాలు చేశారు. కాని ఆ అగ్ని తగ్గలేదు. అప్పుడు మహర్షులు భక్తితో 21 గరికపోచలను సమర్పించారు. అదే దూర్వాగ్రాస్. ఆశ్చర్యం! గరిక తాకగానే గణనాథుడి తాపం క్షణాల్లో శాంతించింది. అప్పటినుంచే గరిక గణపతికి అత్యంత ప్రీతికరమైనదిగా మారింది. అందుకే ఈ రోజుకి గణేష్ చతుర్థి రోజున భక్తులు గణపతికి 21 గరికపోచలను సమర్పిస్తారు. కాబట్టి గుర్తుంచుకోండి, భగవంతుడికి కావాల్సింది బంగారం కాదు, భక్తి. చిన్న గరికతోనే అగ్నిని చల్లార్చిన గణపయ్య మన జీవితంలోని విఘ్నాలను కూడా తొలగిస్తాడు. బోలో గణేష్ మహారాజుకి జై! గణపతి బప్పా మోరియా!